హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన అంశం పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసం. ఒక అధ్యాయం అంతా విశ్వాసం గురించే ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా. విజయవంతమైన జీవితానికి విశ్వాసం చాలా అవసరం. విశ్వాసమే ఒక విజయవంతమైన జీవితానికి దారితీస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుని వెతుకు వారికి తగిన ఫలము ఇస్తాడని నమ్మాలి. ఈ విశ్వాసం ఎలాగొస్తుంది? విశ్వాసము దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం. మనం విశ్వాసం ద్వారా రక్షణ పొందుతున్నాం. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడిచ్చే కృపావరం, రక్షణ, మరి పరిశుద్ధాత్మ, వరములు, విమోచన, నిత్యజీవం, ఇవన్నీ కూడా మనము విశ్వాసం ద్వారా పొందుకుంటున్నాం. అంటే యేసు క్రీస్తునందలి విశ్వాసము మన విజయానికి రహస్యం. అన్నిటికీ సరిపోయిన వాడు యేసు ప్రభు అని విన్నాం. హీజ్ ఇనఫ్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. ఈ వాక్యము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో ఉంది. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మరి ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన అన్నిటికీ సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే ఈజ్ ఇనఫ్ ఫర్ ఎవ్రీథింగ్. అయితే మీరు దేవుని నమ్ముట ద్వారా విశ్వాసం, దేవుని నమ్ముట ద్వారా మనకు విజయం. అలాగే రెండవది దేవునితో నడుచట ద్వారా విజయము, విశ్వాసం. దేవునితో విశ్వాసపు నడక నడవాలని, వాకింగ్ ఇన్ ఫెయిత్. అంటే మనము వెలిచూపు ద్వారా నడవడం లేదు. క్రైస్తవ జీవితం విశ్వాసం ద్వారా నడుస్తున్నాం. అడుగడుగు విశ్వాసం ద్వారా నడుస్తున్నాం. పేతురు నీళ్ల మీద ఎలా నడిచినాడు? విశ్వాసం ద్వారా నడిచినాడు. సమస్యలను చూసినప్పుడు మునిగిపోతున్నాడు, కానీ విశ్వాసం కర్త అయిన యేసును చూసినప్పుడు అడుగులు వేస్తూ ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. విశ్వాసపు నడక. అలాగే మూడోది మరి నవ్వు. సాధారణంగా నవ్వు 4 విధాలు చేటంటారు, కానీ నవ్వుతే చాలా ఆరోగ్యమని వైద్యులు అంటారు. కొందరు నవ్వు రాకున్నా మీరు ఆ ఉస్మానియా క్యాంపస్ సైడ్ వెళ్తే, ఉదయకాలం వెళ్తే పిచ్చి నవ్వులు నవ్వుతారు. వారు పెద్ద శబ్దంతో నవ్వుతారు. వాళ్ళు నవ్వడానికి కారణం ఏం లేదు, దే వాంట్ ఆల్ దేర్ మజిల్స్ టు రిలాక్స్. ఒక్క నవ్వు గట్టిగా నవ్వుతేనంట 72 ఫేషియల్ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతుందని. మరి ఈ నవ్వు మరి 4 విధాలు చేయటని పెద్దలు అంటారు. అర్థం లేని నవ్వుతే పిచ్చివాళ్ళు అంటారు లోకం. మరి నవ్వు ఎలాగొస్తుంది? నీకు దేవునిలో ఉన్న అచంచలమైన విశ్వాసం ద్వారా రాబో కాలం గురించి నీవు నిర్భయంగా ఉండి నవ్వుతున్నావు. దేవునికి స్తోత్రం. ఇది 31:25 సామెతలు 31:25లో ఒక మంచి గుణవతి అయిన భార్య లక్షణాలన్నీ రాసి ఉంది. 25వ వచనంలో ఇలాగుంది. సామెతలు 31:25 ఆమె రాబో కాలం గురించి నిర్భయంగా ఉంటుందంట. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, షీ లావ్స్ ఎట్ ద డేస్ టు కమ్. అంటే షీ ఈజ్ నాట్ వరీడ్. ఆమె ఎప్పుడు ఇంటి గురించి, భర్త గురించి, పిల్లల గురించి, పిల్లల గురించి, ఆమె బాధల గురించి, రోగం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆమె చింతించదు. స్వచ్ఛమైన నవ్వు, శక్తిగల నవ్వు రావాలంటే నీకు చింత ఉండకూడదు, కలవరం ఉండకూడదు. ఎవరిలో విశ్వాసం ఉండాలా? దేవునిలో విశ్వాసం ఉంటేనే నీకు ఆ నవ్వుకు ఒక అందం ఉంటుంది. కానీ భయపడుతూ నవ్వలేం, చింతిస్తూ నవ్వలేం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నవ్వు గురించి ఉంది. దేవుడు నవ్వినాడని ఉంది. భక్తిహీనులు కూడుకొని తన అభిషక్తునికి విరోధంగా పన్నాగాలు పన్నుతుంటే ఆకాశం అందున్నవాడు నవ్వినాడండి. అరే, నా అభిషక్తునికి రక్షణ దుర్గము నేను, వీళ్ళందరూ కూడా ఆయన మీద పన్నాగాలు పన్నుతున్నారు అని నవ్వుతున్నాడు. అంటే వారు ఏం చేయలేరు. అభిషక్తునికి తోడెవరు? దేవుడు. కాబట్టి దేవుని సెలవు లేకుండా అభిషక్తులకు ఏమీ సంభవించదు. సంభవించిందంటే దేవుని చిత్తం అన్నమాట. అందుకే యేసుప్రభు అంటాడు, మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నేలకు రాలేదు నా అనుమతి లేకుండా, నా సెలవు లేకుండా. అందుకే మీరు భయపడొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నిర్భయంగా ఉంటేనే ఈ స్వచ్ఛమైన నవ్వు ముఖం మీద తేటగా కనబడుతుంది. 126వ కీర్తనలో ఒక మాట ఉంది, చెరపట్టబడిన వారు విడుదల పొందినప్పుడు వారి నోటి నిండా ఏముండిందంట? నవ్వు ఉండిందట.
because they got delivered from slavery, from the enemies, and they laughed to the fullest extent. వాళ్ళు నోటి నిండా ఉండిందంట నవ్వు. అవును, యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించిన నీవు విశ్వాసంతో నడుస్తున్నావు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసంతో దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావు, విశ్వాసంతో రక్షణ పొందుతున్నావు, విశ్వాసంతో ప్రార్థనలకు జవాబు పొందుకుంటున్నావు, అనుక్షణము దేవుని మీద ఆనుకుంటున్నావు, నీకు భయం లేదు. అందుకే ఈ నిర్భయమైన నమ్మకం, నిర్భయమైన నడక, నిర్భయమైన నవ్వు. 4వ చెప్పినాడు, నష్టపోతానికి కూడా సిద్ధంగా ఉంటారు దేవుని యందు విశ్వాసం ఉండేవారు. అంటే నష్టము కలిగిన వారికి బెంగ లేదు, భయం లేదు. కష్టము నష్టము వారికి సంభవించిన వారికి విశ్వాసం ఉంది, వారి నమ్మకము దేవుడు ఎప్పుడు వమ్ము చేయడని. అంతం వరకు ఈ దేవుడు నడిపిస్తాడు. నా మనమడు మరి కియాన్ లాస్ట్ బాబు పోయిన వారం అనుకుంటాను ఇక్కడ నా పక్కన కూర్చున్నాడు, మా ఇద్దరు పక్కన అయ్యగారు నేను కూర్చున్నా, మధ్యలో వచ్చి కూర్చున్నాడు. అమెరికా నుండి వచ్చినారు కదా, కొన్ని రోజులకు వచ్చినారు. అయితే వాడు నా బైబిల్ అడిగినాడు. నేను బైబిల్, వాడు చిన్నోడు కదా, మరి బైబిల్ అడిగితే ఇవ్వాలి కదా, ఇచ్చినాను. నాకు పెన్ ఇవ్వమన్నాడు. అంటే నా చేతిలో పెన్ చూసి పెన్ అడిగినాడు. సరే పెన్ను తీసుకొని ఏం చేస్తాడు, వాడు ఉన్నదే 6 ఏండ్లు, ఏం చేస్తాడంటే ఐ వాంట్ టు రైట్ సంథింగ్ అన్నాడు. వాడు రాసింది ఇక్కడ పెట్టుకున్నాను నేను భద్రంగా. ఈజ్ ఓన్లీ 6 years, కానీ ఏం రాసినాడంటే గాడ్ ఈజ్ గ్రేట్ అని రాసినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. ఇంకో వరుసలో రాసినాడు, బైబిల్ వెనుకనే రాయమన్నాను ఎందుకంటే నాకు కూడా ఒక మెమరీ ఉంటుంది కదా, ఐ లవ్ గాడ్ అని రాసినాడు. సంతోషం ఉంటే చప్పట్లు కొట్టాడు. ఇంకోటి రాసినాడు, నేను చాలా ఆశ్చర్యపోయినాను, గాడ్ నెవర్ లీవ్స్ మీ అని రాదు. హల్లెలూయా, దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు అని రాశాడు. తల్లిదండ్రులు నేర్పించినట్టున్నారు, కానీ అది నాటుకుంది వాని మనసులో. గాడ్ నెవర్ లీవ్స్ మీ. ఇంకో వచనం రాసినాడు, హీఈస్ ఆల్వేస్ బై మై సైడ్ అని రాసినాడు. ఎప్పుడు ఆయన నా పక్షమందు ఉంటాడని రాసినాడు. తర్వాత గాడ్ ఈజ్ ఎ ట్రూ గాడ్ అని రాసినాడు. ఇవన్నీ రాసినాడు. మీకు ఎట్లా చూపెట్టాలో నాకు తెలియదు, కానీ మొత్తం పేజ్ అంతా నింపినాడు. ఇప్పుడే వీడు ప్రీచర్ అయిపోయినాడు అనుకున్నా నేను. ఇన్ని మాటలు, గాడ్ ఈజ్ ఎ ట్రూ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ద ఓన్లీ గాడ్ అని రాసినాడు. ఇవన్నీ రాసినప్పుడు నిజంగా నేను ఎంతో సంతోషించినాను. నేను కూడా ప్రతిరోజు తీసి చూసుకుంటున్నాను. ఇది పెద్ద ప్రసంగంలా ఉంది. కొన్నిసార్లు మనం అన్నీ నేర్చుకొని చాలా బేసిక్సే మర్చిపోతూ ఉంటాం. కానీ ఈరోజు మనము విశ్వాసం కలవారై ఉన్నామో లేదో మనల్ని మనము పరీక్షించుకోవాలని ఒక మాట వాక్యం నుండి 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనంలో, టెస్ట్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ హ్యావ్ ఫెయిత్, ఇమ్మినెంట్ ఫెయిత్ ఇన్ గాడ్. నీవు దేవునిలో నీకు ప్రగాఢమైన విశ్వాసం ఉన్నదా లేదా, నిన్ను నీవే పరీక్షించుకోవాలని వాక్యంలో చూస్తున్నాం. ఇది 2 Corinthians 13:5 అండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మును మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో మనల్ని మనం ఎప్పుడు పరీక్షించుకోవాలంట. ఉందా విశ్వాసం? ఎప్పుడు భయపడుతూ వణుకుతూ మరి చింతిస్తూ కలవరపడుతూ భవిష్యత్ గురించి ఉన్న భీతి, ఇవన్నీ మనకుంటే మనం విశ్వాసం ఎలా అవుతాం? పేరుకే విశ్వాసం. కోడి గురించి అప్పుడప్పుడు నేను ఆలోచిస్తాను. కోడికి కూడా రెక్కలు ఉన్నాయి, కానీ అది ఎగరదు. అది పటపట కొట్టుకుంటుంది, నేల మీదనే ఉంటుంది. కానీ ఎప్పుడైనా కోడి ఆకాశంలో ఎగరడం చూసారా? ఎగరదు. నాకు అనిపిస్తుంది దానికి విశ్వాసం లేదు కాబట్టి ఎగరదు. అది పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతుందంట, రెక్కలు చాపుతుందంట, పైకి ఎగురుతుందంట. అంటే విశ్వాసం అని పేరే కానీ మన జీవితంలో విశ్వాసపు నడక లేదు, దేవుని నమ్మడం లేదు, అలాగే మన ముఖంలో తేజస్సు లేదు. దేనైనా పోగొట్టుకుంటామని ఎప్పుడు భయపడుతూ ఉంటాం. అంటే మనం విశ్వాసం కాదు. సువార్తల్లో మీరు చూసినప్పుడు యేసుప్రభు ఎప్పుడు విశ్వాసం అనే దాన్ని చాలా ప్రశంసించినాడు. హీ ఆల్వేస్ అప్రిషియేటెడ్ ఫెయిత్. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. శతాధిపతితో అంటాడు,
ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసం నేను చూచి ఉండలేదు. విశ్వాసం లేకుంటే గద్దించినాడు. అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు? తోమానేమంటాడు? అవిశ్వాసి. నీవు అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా ఉండమంటాడు. అవిశ్వాసిని, అల్ప విశ్వాసిని చూసినప్పుడు గద్దించినాడు, గొప్ప విశ్వాసం చూసినప్పుడు ప్రశంసించినాడు. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయుడుట అసాధ్యం. అందుకే ఇక్కడ మరొక మాట మీకు గుర్తు చేస్తాను. ఇది విశ్వాసం ద్వారానే మనం జీవిస్తున్నాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం, 2 Corinthians 5th chapter 6th verse. వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనిచున్నాం. నాట్ బై సైట్, వీఆర్ లివింగ్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. అడుగడుగున మనం విశ్వాసం ద్వారానే అడుగులు వేస్తున్నాం. ఈ రోజుకు 1104 1104 సెల్స్ తెరిచినాం, ప్రేయర్ సెల్స్. ఇన్ని ప్రేయర్ సెల్స్ తెరవడానికి కారణం ఏంటంటే ప్రార్థన మాత్రం కాదు, ప్రార్థించినప్పుడు మీరు అడుగు వాటిని ఎల్లా పొంది ఉన్నామని విశ్వాసము మనకు రావాలి. ఒకవైపు ప్రార్థన, మరి ఒకవైపు విశ్వాసం. 2 చక్రాల బండి అన్నమాట ఈ ఆత్మీయ జీవితం. ఒకటి ప్రార్థన, మరి ఒకటి విశ్వాసం. ఏది పని చేయకుండా ముందుకు వెళ్ళలేం. ప్రార్థన మరియు విశ్వాసం ద్వారా మనం జీవిస్తున్నాం, పయనమవుతున్నాం నిత్యరాజ్యంలోకి. కాబట్టి విశ్వాసం అనేది చాలా గొప్ప కార్యం. నీ భయాలన్నీ తొలగిపోవాలి. నీకు దేవునిలో విశ్వాసం కావాలంటే దేవుని వాక్యాన్ని పఠించాలి, ప్రార్థన చేయాలి, నమ్మకం ఉంచాలి. ఎందుకంటే నీకు పాపం మీద విజయం, రోగం మీద విజయం, పరిస్థితుల మీద విజయం, అలాగే సాతాను ఓడించాలంటే అనుమానం పెనుభూతం అంటారు. అనుమానం ఎలాంటిది? పెనుభూతం. మనకందరికీ అనుమానం వస్తుంది. అనుమానం లేని వాళ్ళు ఎవరు? మీరు చేతులు ఎత్తంటే ఏ చెయ్యలేవదు నాకు తెలుసు. ఎప్పుడు అనుమానమే. కానీ లూకాసు వార్త 12:29 ఒక మాట ఉంది, మీరు అనుమానము కలిగి ఉండకూడి. కానీ అనుమానం కలిగి ఉండకూడి అంటే దాని అర్థం ఏంటంటే మొద్దుగా ఉండడం కాదు, అలర్ట్గానే ఉండాలి. కానీ మన విశ్వాసం అంతా దేవుని మీద ఉండాలి. మెలకువగలిగి ప్రార్థన చేయాలి. అనుమానపడి మనం మరి విజయాన్ని సాధించలేం. విశ్వాసం వలన విజయం. చివరిగా మరొకసారి ఆ మాట మీకు గుర్తు చేస్తున్నాను. ఈ లోకాన్ని జయించు విజయము మన విశ్వాసం. దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయించేదని మొదటి యోహాను 5:4 చూస్తున్నాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన వారెవరు? ఎవరండి దేవుని మూలంగా పుట్టిన వారు? ఆయన ఎందరు అంగీకరించిన వారికి అందరికీ ఆయన దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చినారంటే ఎవరు దేవుని మూలంగా పుట్టినవారు? రక్షణ పొందినవారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నిజమైన దేవుడని, సర్వలోక రక్షకుడని, నా పాపముల నిమిత్తం ఆయన పరలోక భాగ్యం వదిలిపెట్టి దివి నుండి భూమికి వచ్చినాడని, తన ప్రాణం అర్పించినాడని, తన రక్తం ధారపోసినాడని, రక్తమిచ్చి మనల్ని కొన్నాడని, ఆయన రక్తం ద్వారా ప్రతి దుర్నీతి నుండి మనము విమోచింపబడుతున్నాము, పవిత్రపరచబడుతున్నామని, నిత్య జీవానికి వారసులం అవుతున్నామని విశ్వసించిన మనము అందరము దేవుని మూలముగా పుట్టినవారు. యూఆర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్, బోర్న్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలం. లోకస్తులు మనం చూసి ఇదిగో వీరు దేవుని బిడ్డలు పోతున్నారు అంటారు. నాకు ఎప్పుడు ఆశ్చర్యం, చిన్నప్పటి నుండి నాకు పెద్ద ఆశ్చర్యం ఇదేంటంటే, లోకం మనల్ని ఎలా సంబోధిస్తుందండి? ఇదిగోండి దేవుని బిడ్డలండి. చెప్పకనే వాళ్ళు పలుకుతున్నారు, వీళ్ళు దేవుని బిడ్డలండి. ప్రభుని అంగీకరించిన ఇంకో మాట అంటారు, మేము దేవుని నమ్ముకున్నామండి అంటే అంతమందికి నమ్ముకున్నది ఎవరిని? ఏమో, మేము దేవుని నమ్ముకున్నామండి అంటారు. అంటే చూడండి, దేవుడు అలాంటి జ్ఞానాన్ని వారికి ఇచ్చినాడేమో. మేము దేవుని నమ్ముకున్నాం, ఇదిగో దేవుని బిడ్డలు. నిజంగా అందుకే ఈ లోకంలో మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఓ విశ్వాసి నీవు ఎలుకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు
కాలు జారి పోవుదువేమో, అదరి బెదరి పోవుదువేమో, కాలు జారి పోవుదువేమో, అదరి బెదరి పోవుదువేమో. నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగి, నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగి. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా. తల్లి తండ్రులు మరచినను, భార్య నిన్ను ద్వేషించిన, తల్లిదండ్రులు మరచినను, భర్త నిన్ను ద్వేషించిన, కన్న బిడ్డలు కాదనినా, ఎవరు ఏమి అన్నను, నీ విశ్వాసము బలమైనచో యేసులో ఆనందం, నీ విశ్వాసము బలమైనచో యేసులో ఆనందం. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా. బంధుమిత్రులు మరచినను, లోకము నిన్ను ద్వేషించిన, బంధుమిత్రులు మరచినను, లోకము నిన్ను ద్వేషించిన, ఎవరు నిన్ను కాదనినా, యేసు నీకు తోడుండగా, ఎవరు నిన్ను కాదనినా, యేసు నీకు తోడుండగా, నీ విశ్వాసము బలమైనచో అంతము ఆనందం, నీ విశ్వాసము బలమైనచో అంతము ఆనందం. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా. కాలు జారి పోవుదువేమో, అదరి బెదరి పోవుదువేమో, కాలు జారి పోవుదువేమో, అదరి బెదరి పోవుదువేమో. నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగి, నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగి. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా. విశ్వాసము ప్రతి ఒక్కరికి దేవుడు మరి
తన పరిమాణాల్లో ఇస్తాడు. అల్ప విశ్వాసం కొందరికి, అవిశ్వాసం అంటే విశ్వాసమే లేని వారు ఉన్నారు, గొప్ప విశ్వాసం గలవారు ఉన్నారు. ఎక్కువ పరిమాణంలో నాకు విశ్వాసం దయచేయమని ప్రార్థించుట అది విజయానికి నీకు దారి తీస్తుంది. ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. అందుకే ఆనాడు శిష్యులు వారు భవనాలు అడగలేదు, ఆస్తులు అంతస్తులు అడగలేదు, ప్రసంగాలు చేయడానికి శక్తి కూడా అడగలేదు, మేము చేతులుంచగానే రోగులు బాగుపడాలని కూడా అడగలేదు. మాకు విశ్వాసాన్ని నీవు వృద్ధిపరచమని అడిగినారు. దేవునికి స్తోత్రం. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. మాకు విశ్వాసం వృద్ధి కావాలి, మాకు ప్రార్థన నేర్పు. ఈ రెండే అడిగినారు విశ్వాసం. ఈ శిష్యులు వారి అపోస్తలుగా మారి లోకాన్ని ఏం చేసినారు? తలక్రిందులుగా చేసినారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ లోకంలో ఎంతో పోరాటం, ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో లోటుపాట్లు, ఎన్నో బలహీనతలు. సాతానుడు నిత్యం విశ్వాసులతో పోరాడుతూనే ఉంటాడు. విశ్వాసం అనే డాలు పట్టుకోమని సర్వాంగ కవచంలో నువ్వు మా కొరకు రాసిపెట్టినావు తండ్రి. దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు మీరు విశ్వాసం అనే డాలు పట్టుకోమన్నావు. కుడి చేతిని దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గము ధరించమన్నావు. అవును ప్రభువా, తలకు శిరస్త్రాణం, రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరు, సత్యం అనే దట్టి, సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసు అనే చూడు, వీటన్నిటికి పైగా ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థన చేస్తూ ఉండాలని సెలవిచ్చినావు. కనుక నీకు మేము ప్రభువా మనవి చేస్తున్నాం. ఎక్కువ పరిమాణాల్లో మాకు అందరికీ విశ్వాసం దయచేయండి. ఏ తండ్రి నమ్మకం లేని రోజుల్లో మేము ఉన్నాం. ఎప్పుడు ఏమవుతుందో మాకు తెలియదు. రాజ్యంపై రాజ్యము రంకెలు వేస్తుంది నాయన. ఈ సమయంలో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నిమిత్తం ఎంతమంది చనిపోతున్నారు. వారందరి కొరకు ప్రభువా, విడవబడిన కుటుంబాల ఆదరణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఒక యుద్ధం ఎంత నష్టాన్ని తీసుకొస్తుంది తండ్రి. ప్రపంచ శాంతి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రష్యా యుక్రెయిన్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు, స్త్రీలు నిరాధారులై సొంత వారిని కోల్పోయి, అవయవాలు కోల్పోయి, ఎన్ని తిప్పలు, ఎన్ని ఇబ్బందులు, భయముతో ఉన్నారు. వారందరి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. మా దేశం కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. దేశము నెమ్మదిగా, ప్రజలు సుఖంగా ఉండాలంటే ప్రజలందరి నిమిత్తం ప్రార్థన చేయమను. విశ్వాసంతో మేము ప్రార్థించినప్పుడు యుద్ధం కూడా మానివేయబడుతుంది ఆయన. వందనాలు చెల్లిస్తున్నాం. ఏ తెగులు మా దేశానికి రాకూడదని కూడా మేము విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. ఎక్కడ చూసినా క్రొత్త రోగాలు పుట్టుకొస్తుందని, ఇది కలుగుతుంది, అది కలుగుతుందని చెవులకు ఇంగురమనే వార్తలు మా చెవులకు వినబడుతుంది. అయినా ఒక భయం లేకుండా నమ్మకంతో మేము ఉండడానికి సహాయం దయచే. నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకునని వాక్యం సెలవిస్తుంది. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. అవును తండ్రి, విశ్వాసం నడక మాకు దయచే, విశ్వాస జీవితము మాకు దయచే. విశ్వాసం ద్వారా భయాన్ని గెలవడానికి ఉన్న కృప మాకు దయచే. విశ్వాసం ద్వారా మేము పోగొట్టుకోవలసి వచ్చినా కానీ నిర్భయంగా ఉండడానికి సహాయం దయచే. విశ్వాసం ద్వారా ఆనందము, సంతోషం, సమృద్ధిగా మా జీవితాల్లో మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడైన
మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా